యశ్విత ఈ వర్డ్ రీడ్ చేయమ్మా. కాల్ కాల్. ఈ వర్డ్ రీడ్ చేయి. సెల్ సెల్. ఇక్కడ సీన్ ఏ విధంగా పలికినాం? కా కా. సీన్ ఇక్కడ కాగా పలికినాం. అదే సీన్ ఇక్కడ ఏ విధంగా పలికినాం? సా సా అంటే సేల్. మరి నీకు తెలుసా ఇక్కడ సీన్ కాగా పలికినాము, మరి ఇక్కడ సీన్ ఏమో సాగా పలికినాము. అంటే ఒకే సీన్ కాగా సాగా పలికినాం కదా. మరి నీకు ఐడియా ఉందా? లేదు కదా. సరే ఇప్పుడు నేను చెప్తా. ఎక్కడ సిని ఎక్కడ కాగ పలకాలి, సిని ఎక్కడ సాగ పలకాలి అనేది. ఓకే ఇవి చూడండి. ఏఐఓ అంటే ఏంటి? ఈ ఓవెల్స్లలో సి పక్కన ఈ ఉన్న, సి పక్కన ఐ ఉన్న, దాన్ని మనం ఏ విధంగా పలకాలి? సా. అదే సి పక్కన ఏ ఉన్న, ఓ ఉన్న, యు ఉన్న, మనం ఏ విధంగా పలకాలి? కా. అర్థమైందా? సరే ఇప్పుడు ఇది చెప్పాము. సిఐటివై ఏమైతుంది? సిటీ. సి ఎందుకు అంటున్నాం? సి తర్వాత ఏముంది? సి తర్వాత ఐ ఉంది కాబట్టి కాగా పలకద్దు, సాగా పలకాలి. సాగు ఉంది. సి తర్వాత ఓ ఉంది. సి తర్వాత ఓ ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా పలికేది? కా. కాగా పలకాలి. సి ఒకటి కాట్. ఇప్పుడు ఇది చెప్పు. సి ఉంటే కట్ ఎందుకు అన్నాం? సి తర్వాత ఏముంది? యు. అంటే సి తర్వాత ఏ ఉన్నా, ఓ ఉన్నా, యు ఉన్నా, మనం ఏ విధంగా కలుపుతున్నాం? కాగా కలుపుతున్నాం. అదే సి తర్వాత ఈ వచ్చిన, ఐ వచ్చిన, మనం ఏ విధంగా కలుపుతున్నాం? సాగా. అర్థమైందా? ఇప్పుడు సి తర్వాత వచ్చే ఓవల్ని బట్టి దాన్ని మనం కాగా పలకాలా, సాగా పలకాలా అని తెలుసుకోవచ్చు. ఓకేనా? గుడ్.